ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీ ఫోన్ పక్కన పెట్టి మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒక డిసిజన్ మైండ్ సెట్లో వినండి. ఎందుకంటే ఈ వీడియో ఎంటర్టైన్మెంట్ కాదు, ఈ వీడియో మోటివేషన్ కాదు, ఈ వీడియో లైఫ్ డిజైన్ క్లాస్. ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేద్దామా? మీరు ఇప్పుడు ఎర్న్ చేస్తున్న డబ్బు మీ డ్రీమ్స్కి సరిపోతుందా? మీ పేరెంట్స్ ఫ్యూచర్కి సరిపోతుందా? మీ కిడ్స్కి ఫ్రీడమ్ ఇవ్వగలరా? ఆన్సర్ నో అయితే ఈ వీడియో మీకోసమే. రిచ్ అయ్యి తీరుతా, డబ్బు సంపాదిస్తా అని అంటారు, కానీ అది ఒక యాక్సిడెంట్ కాదు, ఒక సిస్టమ్. ఈ సిస్టమ్ని ఇప్పుడు నేను మీ బ్రెయిన్లో ఇన్స్టాల్ చేయబోతున్నాను. మనం పూర్గా ఉండటానికి రీజన్ డబ్బు లేకపోవడం కాదు, రాంగ్ బిలీవ్స్. చిన్నప్పుడు మనకి చెప్పినవి డబ్బు చెడు అని, రిచ్ పీపుల్ ఫ్రాడ్గా ఉంటారని, సింపుల్ లైఫే బెస్ట్ అని. ఈ బిలీఫ్స్ అన్నీ మీ సబ్కాన్షియస్లో వైరస్ లాగా ఉండిపోయాయి. ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి. మీ మైండ్లో 1 crore అనే వర్డ్ వేయండి. ఇమీడియట్గా ఏం వస్తుంది? భయం అనేది కలుగుతుంది. మనం రేంజ్ కాదు 1 crore అనేది అని ఫస్ట్ అనుకుంటాం. తర్వాత 1 crore సంపాదించడం ఇంపాసిబుల్ అనుకుంటాం. ఇదే మన ప్రాబ్లం. రిచ్ పీపుల్ మైండ్లో 1 crore అనేది ప్లాన్లా అనుకుంటారు. పూర్ పీపుల్ మైండ్లో 1 crore అనేది ఫ్యాంటసీలా అనుకుంటారు. డిఫరెన్స్ ఏంటంటే ట్రైనింగ్. రమేష్కి కూడా ఫస్ట్ అలానే ఉండేది, కానీ ఒకరోజు మిర్రర్లో చూసుకొని అడిగాడు, నేను ఇంకా ఎన్ని ఇయర్స్ ఇలా బతకాలి? దట్ క్వశ్చన్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. ఒక్క షాకింగ్ ట్రూత్ చెప్తా వినండి. పూర్ పీపుల్ దగ్గర టైం ఉండదు, రిచ్ పీపుల్ దగ్గర టైం డిసిప్లైన్ ఉంటుంది. మీరు బిజీయా లేదా ప్రొడక్టివా? బిజీ అంటే కాల్స్లో, మెసేజెస్లో, సోషల్ మీడియాలో, మీటింగ్స్లో. ప్రొడక్టివ్ అంటే స్కిల్స్ బిల్డ్ చేయటంలో, యాసెట్ బిల్డ్ చేయడంలో, నెట్వర్క్ బిల్డ్ చేయటంలో. బిజీ ఆర్ రిచ్, ప్రొడక్టివ్ ఆర్ రిచ్. రమేష్ రోజు రొటీన్, మార్నింగ్ జాబ్, నైట్ సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకుంటాను. ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయరా అంటే నేను తర్వాత ఎంజాయ్ చేస్తా అంటారు. ఈ 2 సాక్రిఫైజెస్ తన లైఫ్ని మార్చాయి. మనం పూర్గా పుట్టడం కానీ మనం పూర్గా ట్రైన్ అయ్యాం. పేరెంట్స్ చెప్పినవి జాబ్ వస్తే లైఫ్ సెట్, రిస్క్ తీసుకోకు, సెక్యూర్ ఉండు అని. టీచర్స్ ఏం చెప్తారంటే మార్క్స్ తెచ్చుకో, క్వశ్చన్స్ అడక్కు అని. సొసైటీ ఏం చెప్తుందంటే స్టేటస్ ఇంపార్టెంట్, వాట్ విల్ పీపుల్ సే. ఈ అన్ని ప్రోగ్రామ్స్ మీ బ్రెయిన్ కంప్యూటర్ లాగా చైల్డ్హుడ్లో ఇన్స్టాల్ అయిన సాఫ్ట్వేర్. ఫియర్ ఓఎస్, లిమిట్ ఓఎస్. రమేష్ ఒకరోజు అర్థం చేసుకున్నాడు, నేను ట్రై చేయకపోతే ఫెయిల్ కాదు, ట్రై చేయకపోతే ఆల్రెడీ ఫెయిల్ అయినట్లే. ఒక ట్రూత్ చెప్తా, మీ దగ్గర డబ్బు లేకపోవడం కన్నా టైంని వేస్ట్ చేయడం పెద్ద క్రైమ్. మీరు రోజు ఏం చేస్తున్నారు? స్క్రోల్, కంపేర్, కంప్లైంట్. రిచ్ పీపుల్ రోజు ఏం చేస్తారు? బిల్డ్ చేసుకోవడం, లెర్న్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం. డిఫరెన్స్ సింపుల్, ఇంపాక్ట్ మ్యాసివ్. ఎక్సర్సైజ్. మీ లైఫ్లో లాస్ట్ 7 days గుర్తుంచుకోండి. మీ టైంలో 10% కూడా ఫ్యూచర్ కోసం యూస్ చేశారా? రమేష్ ఫస్ట్ డిసిప్లైన్ ఏంటంటే ఫోన్ యూసేజ్ కంట్రోల్లో ఉంచడం. డైలీ ఫోన్ టైం 5 hours టు ఉండి 1.5 hours అంటే 1.5 hours షిఫ్ట్ చేశాడు. మిగతా టైం స్కిల్స్కి ఉపయోగించుకున్నాడు. మోటివేషన్ వీడియోస్ చూస్తారు. టుడేస్ ఫైర్, థర్డ్ డే సేమ్ రొటీన్. ఎందుకంటే మోటివేషన్ పర్మనెంట్ కాదు, సిస్టమ్స్ పర్మనెంట్. రమేష్ రూల్ ఏంటంటే మూడ్ ఉన్నా లేకపోయినా వర్క్ కంపల్సరీ. హీ అండర్స్టూడ్ వన్ థింగ్, డిసిప్లైన్ బీట్స్ మోటివేషన్ అని. ఇన్నర్ వాయిస్ అతనికి ఏం వస్తుందంటే రేపు చేద్దాం, ఇప్పుడు కాదు అనే ఫీలింగ్ నాకు వద్దు అని. ఈ వాయిస్ని ఫాలో అయితే సేమ్ లైఫ్ రిపీట్ అవుతుంది. ఎక్సర్సైజ్. మీ మైండ్లో చెప్పేది వినకండి, మీ గోల్స్ చెప్పేది వినండి.
మీరు ఎంత ఎర్న్ చేస్తారో మీ సెల్ఫ్ ఇమేజ్ డిసైడ్ చేస్తుంది. పూర్ సెల్ఫ్ ఇమేజ్, నేను యావరేజ్, ఇప్పుడే చాలు, నేను అంత క్యాపబుల్ కాదు అని అనుకోకండి. రిచ్ సెల్ఫ్ ఇమేజ్ ఏముంటుందంటే నేను లెర్నర్, నేను బిల్డర్, నేను ఫ్యూచర్ క్రియేటర్ అని రిచ్ పీపుల్ అనుకుంటారు. రమేష్ డైలీ మిర్రర్లో అఫర్మేషన్ చేసుకుంటాడు. నేను వాల్యూ క్రియేట్ చేస్తాను, మనీ నన్ను ఫాలో అవుతుంది అని. సిల్లీ అనిపించిన బ్రెయిన్కి ఇది ట్రైనింగ్. ఈ పార్ట్లో నేను మీకు డబ్బు ఇవ్వలేదు, స్కిల్స్ ఇవ్వలేదు, మీ థింకింగ్ని బ్రేక్ చేశాను. పార్ట్ 2లో రియల్ స్కిల్స్, రియల్ మనీ, సిస్టమ్, రియల్ ఎక్స్క్యూషన్. కానీ ఒక క్వశ్చన్స్తో స్టార్ట్ చేస్తా. మీ ఓల్డ్ సెల్ఫ్ని వాల్యూ చేస్తారా లేదా మీ న్యూ సెల్ఫ్ని వాల్యూ చేస్తారా? డిసిజన్ మీది. ఒక హార్ష్ ట్రూత్ చెప్తా. ఈ జనరేషన్లో క్యాస్ట్ కాదు, డిగ్రీ కాదు, బ్యాక్గ్రౌండ్ కాదు, స్కిల్ని మీ వాల్యూ డిసైడ్ చేస్తుంది. మీ దగ్గర స్కిల్ లేకపోతే, మీ దగ్గర రేర్ స్కిల్ ఉంటే మీ టైం లగ్జరీ. మీ దగ్గర ఏం స్కిల్ ఉంది డబ్బు క్రియేట్ చేయడానికి? మోస్ట్ పీపుల్ ఆన్సర్ ఏంటంటే జాబ్ చేస్తున్నా, డిగ్రీ ఉంది అని. అది స్కిల్ కాదు, అది డిపెండెన్సీ. రమేష్ అర్థం చేసుకున్నాడు లేట్గా. ఏంటంటే మార్కెట్కి నేను ఏం వాల్యూ ఇవ్వగలను అని. హై ఇన్కమ్ స్కిల్స్ అంటే లొకేషన్ ఫ్రీ, డిగ్రీ ఫ్రీ, బాస్ ఫ్రీ. డిజిటల్ స్కిల్స్, వీడియో ఎడిటింగ్, థంబ్నైల్ డిజైన్, కాంటెంట్ రైటింగ్, సోషల్ మీడియా గ్రోత్. టెక్ స్కిల్స్, పైథాన్, ఆటోమేషన్, నో కోడ్ టూల్స్, ఏఎల్ ప్రాంప్ట్ స్కిల్స్. సేల్స్ స్కిల్స్, కన్విన్సింగ్, స్టోరీ సెల్లింగ్, క్లోజింగ్ డీల్స్. బిగ్ రూల్ ఏంటంటే స్కిల్ నేర్చుకోవడం ఈజీ, స్కిల్ మార్కెట్లో యూజ్ చేయడం కష్టం. రమేష్ ఫస్ట్ మిస్టేక్ ఏం చేశాడంటే స్కిల్ నేర్చుకున్నాడు కానీ సేల్ చేయలేదు. లేటర్ తనకి అర్థమైంది ఏమిటంటే స్కిల్ ఉండాలి, దాంతోపాటు కాన్ఫిడెన్స్ ఉండాలి, ఎక్స్పోజర్ ఉండాలి, దాంతోనే ఇన్కమ్ వస్తుంది. ఈ 90 days సిస్టమ్ ఫాలో అయితే మీ ఇన్కమ్ డైరెక్షన్ మారుతుంది. డే 1 to డే 30. లెర్న్ ఫస్ట్ బేసిక్స్. డైలీ ప్రాక్టీస్ చేయండి. నో పర్ఫెక్షన్ ఆబేషన్. డే 31 to డే 60. రియల్ ప్రాజెక్ట్స్, ఫ్రీ ఆర్ లో ప్రైస్ వర్క్, ఫీడ్బ్యాక్ కలెక్ట్. డే 61 to డే 90. ప్రైజింగ్, క్లయింట్, ఆన్లైన్ ప్రెజెన్స్. రమేష్ ఫస్ట్ 30 days కన్ఫ్యూజన్లో ఉన్నాడు. నెక్స్ట్ 30 days క్లారిటీకి వచ్చాడు. నెక్స్ట్ 30 daysలో క్యాష్ వచ్చింది. డిసిప్లైన్ మ్యాజిక్ ఇది. ఫ్రీలాన్సింగ్ అంటే అన్ఎంప్లాయ్మెంట్ కాదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ప్లాట్ఫామ్స్ ఫివర్, అప్వర్క్, ఫ్రీలాన్సర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇట్ సెల్ఫ్. ఇవి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కిందికే వచ్చే వెబ్సైట్స్. ఫస్ట్ ఇన్కమ్ చిన్నగా ఉంటుంది, 3K 5K అలా. కానీ అది ప్రూఫ్ వస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది, పేరెంట్స్ నమ్ముతారు, బ్రెయిన్ ఓపెన్ అవుతుంది. రమేష్ ఫస్ట్ క్లయింట్ చీట్ చేశాడు, పేమెంట్ ఇవ్వలేదు. హీ క్రైడ్ వన్ నైట్. నెక్స్ట్ డే హీ ఇంప్రూవ్డ్ కాంట్రాక్ట్ నాలెడ్జ్. ఫెయిల్యూర్ అనేది ఫీ పెయిడ్ ఎడ్యుకేషన్. కెమెరా భయమా, వాయిస్ భయమా? ఈ రోజుల్లో నాలెడ్జ్ ఉంటే చాలు, పర్ఫెక్షన్ కాదు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ కంటెంట్ క్రియేట్ చేసి యాసెట్స్లా వర్క్ చేసుకోవచ్చు. రమేష్ ఫస్ట్ వీడియో 20 views వచ్చాయి, తర్వాత 50 views వచ్చాయి, ఫ్రెండ్స్ కామెంట్స్ వచ్చాయి. కానీ తను కంటిన్యూ అలాగే చేశాడు. తర్వాత 1 year అయ్యాక ఏడీ రెవెన్యూ, బ్రాండ్ డీల్స్, కోర్సెస్. కంటెంట్ వన్స్ క్రియేట్ చేస్తే ఇయర్స్ వరకు వర్క్ చేస్తుంది. రిచ్ పీపుల్ డబ్బుని ఎమోషన్తో కాదు, రూల్స్తో హ్యాండిల్ చేస్తారు. స్పెండ్ లెస్ దాన్ ఎర్న్, ఇన్వెస్ట్ బిఫోర్ స్పెండ్, అవాయిడ్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. రమేష్ శాలరీ పెరిగింది కానీ లైఫ్ స్టైల్ సేమ్. డిఫరెన్స్, యాసెట్స్ పెరిగాయి. ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్. మ్యాజిక్ ఏంటంటే టైం ప్లస్ డిసిప్లైన్ అనేది ఉండాలి.
డైలీ 500 నథింగ్ అనిపిస్తుంది, కానీ ఇయర్స్లో ల్యాక్స్ క్రోర్స్ వస్తాయి. పూర్ పీపుల్ వెయిట్ చేస్తారు ఇన్కమ్ పెరిగాక ఇన్వెస్ట్ చేస్తా అని. రిచ్ పీపుల్ ఇన్వెస్ట్ చేస్తే ఇన్కమ్ పెరుగుతుంది అని ఆలోచిస్తారు. ఈ జర్నీలో లోన్లీ ఫీల్ వస్తుంది. ఫ్రెండ్స్ పార్టీ చేస్తారు, మీరు ల్యాప్టాప్ ముందు ఉంటారు. సొసైటీ లాక్ చేస్తుంది, రిజల్ట్ వచ్చాక సైలెంట్ అవుతుంది. రమేష్ 3 ఇయర్స్లో నార్మల్ లైఫ్ సాక్రిఫైస్ చేశాడు 30 ఇయర్స్ ఫ్రీడమ్ కోసం. మీరు ఎంత ఇయర్స్ సాక్రిఫైస్ చేయగలరు? రిచ్ అవ్వడం అంటే కార్ కాదు, హౌస్ కాదు. చాయిస్ టు సే నో, ట్రావెల్, హెల్ప్ పేరెంట్స్, సెక్యూర్ కిడ్స్ ఫ్యూచర్. మీ కిడ్స్ ఒక్కరోజు అడుగుతారు, నాన్న ఆర్ అమ్మ మీరు ఏం బిల్డ్ చేశారు అని. ఆన్సర్ రెడీగా ఉండాలి కదా, లేదా రిగ్రెట్ ఫీల్ అవుతారా? ఈ సిరీస్లో నేను మీకు మోటివేషన్ ఇవ్వలేదు, షార్ట్ కట్స్ ఇవ్వలేదు, సిస్టమ్ ఇచ్చాను. మీ లైఫ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే డిసైడ్ అవ్వండి, కమిట్ అవ్వండి, ఎగ్జిక్యూట్ అవ్వండి. ఇప్పుడే స్టార్ట్ చేయండి పర్ఫెక్ట్ డే కోసం. వెయిట్ చేయకండి. దిస్ ఈజ్ యువర్ టైం, దిస్ ఈజ్ యువర్ ఛాన్స్, దిస్ ఈజ్ యువర్ స్టోరీ. Subscribe for this more videos.